నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డికి అయితే చాలా మంది నేతలు గుడ్ బై చెప్తున్నారు. ఇప్పుడు అయితే కేసినేని నాని అయితే నిన్న చేసిన వ్యాఖ్యలు మనం చూసాం. ఇప్పుడు అదే తరహాలో ఇంకొంతమంది నేతలు కూడా కేసినేని నాని బాటనే పడుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఏంటి, ఇంకా వైసీపీ ఉంటుందా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ అసలు ఉంటుందా లేకపోతే భూస్థాపితం అవుతుందా అనేది మనము ఇంకా తెలుసుకోవాలంటే మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే కేసినేని నాని బాటలోనే ఇంకొంతమంది వైసీపీ నేతలు కూడా ఉన్నారని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. మన కేసినేని నాని ఏ వ్యాఖ్యలు అయితే చేశారో మనం చూసాం. సో ఇప్పుడు అదే మరి రాజకీయ సన్యాసం తీసుకోవడమా లేకపోతే వాళ్ళు గప్చుప్ గా సైలెంట్ అయిపోయి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారా సార్? మరి వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పట్ల అతను నిలబెట్టిన అభ్యర్థుల్లోనే ఇవాళ అపనమ్మకం, అవిశ్వాసం. ఎందుకంటే నిన్నటిదాకా మనం చూసాం, ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఏమని స్లోగన్ ఇచ్చారు? హలో ఏపీ, బై బై జగన్, బై బై వైసీపీ. హలో ఏపీ, బై బై వైసీపీ అనేది కాస్త ఇప్పుడు జగన్ నిలబెట్టినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అభ్యర్థులు బై బై జగన్ అంటున్నారా? హలో వైసీపీ, బై బై జగన్ అంటున్నారా? అంటే ఇప్పుడు కేసినేని నాని ఇక తను రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. నిన్నటి ఘోర పరాజయం. ఎందుకంటే గతంలో 2 సార్లు ఎంపీగా చేశాడు తెలుగుదేశం నుంచి. ఈసారి తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డితో కలిశాడు. ఏదో పగలదిద్దామని, బాగుందామని చూశాడు. తమ్ముడి చేతిలో ఘోర పరాజయం. అది కూడా అసలు అంత పెద్ద ఎత్తున మెజారిటీ కూడా చిన్ని రావటం అనేది నాని పరపతినే దెబ్బతీసిన పరిస్థితిలో అతను ఇంకా నేను శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నానన్న దీంట్లో నాని బాటలో ఇంకెంతమంది ప్రయాణిస్తారు? అంటే కొంతమంది రాజకీయాలకు దూరంగా ఉండేది ఎవరు? కొంతమంది బీజేపీలో చేరిపోవచ్చు, కొంతమంది జనసేనలో చేరిపోయేవాళ్ళు, కొంతమంది అసలు ఆల్రెడీ ఇప్పటికే తెలుగుదేశంలో మాట్లాడుకున్నారని. ఎందుకంటే ఇవాళ పవర్లో లేని ప్రాంతీయ పార్టీ మనుగడ కష్టమైంది దేశ రాజకీయాల్లో. ఇక్కడ మనం చూసాం తెలంగాణలో బీఆర్ఎస్, కేసీఆర్ ఏంటి ఆయన పరిస్థితి? ఇవాళ ఆయన పార్టీని వదిలేసి అందరూ బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఇంకా మిగిలిన వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. 5 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్కి 37% ఓట్లు వచ్చాయి. 6 నెలల్లోనే సినిమా మారిపోయింది. పార్లమెంట్లో ఎన్ని వచ్చాయి? 17% సీట్లు, ఓట్లు రావడానికి పెట్టలాడింది. ఎక్కడ 37%, ఎక్కడ 17%. 5 నెలల్లో 20% ఓట్ బ్యాంక్ తగ్గిపోయింది, ఊడ్చుకుపోయింది. ఏది నీకు దాన్ని ఏమంటాం, కొట్టేసింది అనమాట. ఏదో ఒక క్షయం, ఓట్ల క్షయం. మనం గతంలో మనకు తెలిసి ఏంటంటే ఏదో నేల క్షయం అంటాం, మృతికా క్షయం అంటాం, నేల కోత అంటాం. నీకు ఉధృతంగా గనక వరద బీభత్సం వస్తే గోదావరి, కృష్ణ, నీకు ఆ పొలాలు నేల కోత సంభవిస్తుంది. అట్లా ఓట్ల కోత ఏది ఇప్పుడు ఈ ఎన్నికల్లో మనం చూసాం. అటు బీఆర్ఎస్కి ఓట్ల కోత, ఇటు ఇక్కడ వైసీపీకి ఓట్ల కోత. ఆయన ఏదో సమర్థించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏది ఇంత ఘోర పరాజయం పాలైన 175 సీట్లకు పోటీ చేసిన జగన్ ఎన్ని సీట్లు వచ్చాయి? 11 సీట్లు వచ్చాయి. జనసేన 21 సీట్లకి పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్. తెలుగుదేశం పార్టీ 95% స్ట్రైక్ రేట్. బీజేపీ 80% స్ట్రైక్ రేట్. కూటమిలో పార్టీల స్ట్రైక్ రేట్ అలా ఉంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ స్ట్రైక్ రేట్ ఎంత? 6%. 175కి 11 గెలవడం అంటే 6% స్ట్రైక్ రేట్తో అతను పార్టీని ఏం నడుపుతాడు అనే ఒక అపనమ్మకం, అవిశ్వాసం ఎవరిలో ఏర్పడింది? ఆయన నిలబెట్టిన ఎమ్మెల్యేల్లో. ఈ గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో, 9 ఎంపీల్లో, ఓడినటువంటి 164 ఎమ్మెల్యేల అభ్యర్థుల్లో, ఓడినటువంటి 21 ఎంపీల అభ్యర్థుల్లో ఇవాళ జగన్ క్రెడిబిలిటీ లేని పరిస్థితి. జగన్ నాయకత్వం పైనే వాళ్ళల్లో సంశయం వచ్చినప్పుడు మనం చూసాం. జక్కంపూడి రాజా
ధనంజయ రెడ్డి వల్లే ఈ రోజు ఉతికి ఆరేశాడు. ఏమని అసలు ఈ ఓటమికి ప్రధాన కారకుడు ధనంజయ రెడ్డి మాటలు నమ్ముకుని జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ముంచేశాడు. నేను అనేక సార్లు అతని దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగితే కనీసం ఇప్పించకుండా గంటల తరబడి వెయిట్ చేసినా కూడా అసలు లోపలికి వెళ్ళని ప్రజా సమస్యల మీద జక్కంపూడి రాజా వెళ్ళినప్పుడు ఆ కోరుకొండ భూముల గురించో పురుషోత్తపట్నం ప్రాజెక్టు ఆ భూ నిర్వాసితుల కోసం వెళ్తే అతన్ని గంటల తరబడి నిరీక్షించి ఇప్పుడు కుదరదని అతను అన్నాడంటే ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో అవమానాలకు గురయ్యారు ఎమ్మెల్యేలు, ఎంపీలు. కర్నూలు సంజీవ్ కుమార్ చెప్పాడు, ఎంపీ, ఏమని అసలు మా సీఎం నేను కలిసి 2 సార్లే 5 ఏళ్లలో ఉన్నాడు. అంటే అటు ఎమ్మెల్యేలకి జగన్ దర్శనం లేదు, ఎంపీలకి జగన్ దర్శనం లేదు. కరణం ధర్మశ్రీ అన్నాడు, ఏమని ఐపాక్ వల్లే మనం ఓడిపోయామని. అతను గుడివాడ అమర్నాథ్ అన్నాడు, ఏమని వాలంటీర్లే మా కొంప ముంచారు, వాలంటీర్ల వల్లే ఓడిపోయాని. కాటసాని రాంభూపాల్ రెడ్డి తాజాగా మరో గంతు కలిసింది. రాంభూపాల్ రెడ్డి ఏమన్నాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్లే ఓడిపోయామని దుమ్మెత్తి పోశాడు. అండ్ ఇంకొంతమంది నేతలు ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారంటే కలిసినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే గడప గడపకి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా వైసీపీకి వ్యతిరేకత అనేది లేదు, కానీ ఈ రోజు మనం చూసుకుంటే ఇంత ఘోర పరాజయం అయ్యాము, వీళ్ళందరూ ఎక్కడ కూడా తెలియనియలేదు, అసలు ఎందుకు ఓడిపోయాము కూడా ఇప్పటికి కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. వాళ్ళు ఓన్లీ ఓట్లు పోలింగ్ చేసిన రోజు మాత్రం ఎందుకు ఇలా చేశారు, ఆ రోజు ఏదో జరిగింది అని చెప్పేసి ఆయన ఏదో సంతృప్తి పరిచే బ్యాచ్ అదంతా. ఏది గడప గడపకి వెళ్తే వ్యతిరేకత లేదని ఏం చెప్పినా ఆయన నమ్మద్దు. వీళ్ళు ఒకళ్ళ కన్నీరు ఒకళ్ళు దుడుచుకునే ప్రయత్నం తప్ప ఇదేంటి జగన్మోహన్ రెడ్డి కన్నీరు తుడిచే ప్రయత్నమా? గడప గడపకు వెళ్ళినప్పుడు ఎందుకు వ్యతిరేకత లేదు? తాళాలు వేసేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మా ఊరు వస్తున్నారంటే ఆ ఊరు ఇళ్ళకి తాళాలు వేసి వెళ్ళిపోయారు. ఇంకో ఊళ్ళో ఆ ఊరు ఇళ్ల మీద పసుపు జెండాలు ఎగరేశారు. ప్రతి చోట ఎమ్మెల్యేని నిలదీశారు, ప్రతి చోట అక్కడ వచ్చిన మంత్రిని నిలదీశారు. మనం చూసాం మీడియాలో ప్రతిరోజు గడప గడప జరిగినన్ని రోజులు మీడియాలో అక్కడ నిలదీత, ఇక్కడ నిలదీత, అక్కడ నీళ్లు రాలేదని, ఇక్కడ పక్కా ఇల్లు కావాలని. అక్కడ దాకా ఎందుకు, మన ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి భార్యనే ప్రశ్నించారు, నిలదీశారు. ఏది ఏమా నువ్వు పోయి చెప్పు మీ ఆయనకి, పాస్ పుస్తకం మీద మీ ఆయన ఫోటో ఏంటమ్మా, ఆ ఫోటో తీసేయమని చెప్పు, మేము తలకాయ ఎత్తుకోలేకపోతున్నామని వాళ్ళ సర్పంచ్ భర్త భాస్కర్ రెడ్డే చెప్పిన పరిస్థితుల్లో. ఇంకో చోట భారతీ మేడం ఏమన్నారు, నాకు ఇల్లు ఇవ్వలేదు మీ ఆయన, నేను ఎన్నిసార్లు తిరిగినా నాకు కనీసం పక్కా ఇల్లు ఇవ్వలేదు, నాకు నిలదీశారు. మరో చోట నీళ్లు రావటం లేదు, తాగునీటి ఇబ్బందిగా ఉందని నిలదీశారు. సమస్యలనేమో గాలికి వదిలేశాడు. ఎంతవరకు తన వందిమా గదులను, తన భజన పరుల్ని పెట్టుకుని అటు వాలంటీర్లు, ఐపాక్ వీళ్ళనే నమ్ముకుని పార్టీనే గాలికి వదిలేశాడు. దాని ఫలితమే కేశినేని నాని రాజకీయ సన్యాసం అయినా లేదు, కేశినేని నాని బాటలో ఇంకా అనేక మంది రాజకీయాలకు దూరం అవుతున్నా లేదు, జక్కంపూడి రాజా, ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్ వీళ్ళలాగా ఇవాళ ధ్వజమెత్తిన రేపొద్దున జగన్మోహన్ రెడ్డినే మరి కొంతమంది నిలదీసే అవకాశం ఉంది. 11 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే సగం మంది తెలుగుదేశంలోకి వెళ్ళిపోతున్నారు అంటున్నారు. 4 ఎంపీల్లో 3 ఇప్పటికే బీజేపీతో మాట్లాడుకున్నారంటున్నారు. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ముందున్న ఒకే ఒక అంశం ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడమా, బీజేపీలో చేయడమా.